శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు యుగంధర్. అంతకంటే ముందు మనం మూర్తి దగ్గరికి వెళ్దాము. చాలా ఆసక్తికరమైనటువంటి ఇన్ఫర్మేషన్తో మనకు అందుబాటులోకి వచ్చారు మూర్తి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? అంతకంటే ముందు చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే కుప్పం గుర్తుకొస్తుంది అందరికీ. కుప్పంకు సంబంధించి ఎన్ని రౌండ్లు ఉన్నాయి, ఎప్పుడు మనకు ఫలితం వెలువడే అవకాశం ఉంది, తొలి ఫలితం ఎప్పుడు, ఆఖరి ఫలితం ఎప్పటికి తెలియ అవకాశం కనిపిస్తోంది? ఈశ్వర్, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తిరుపతి పార్లమెంటుతో పాటు ఇటు చిత్తూరు పార్లమెంటు, ఇటు రాజంపేట పార్లమెంటు అన్నమయ్య జిల్లాలకు వస్తుంది. మొత్తం 3 పార్లమెంటు పరిధిలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విపక్ష నేత టీడీపీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 3వ స్థానంలో నిలిచినటువంటి పోలింగ్ 89.88% పోలింగ్ శాతం నమోదైంది. ఈ యొక్క పోలింగ్ సరళి పెరిగినటువంటి సరళి ఏ విధంగా దారితీస్తుంది అనేది చాలా ఉత్కంఠంగా మారింది. ప్రధానంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు 8వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి ముఖ్య నాయకులు ఉన్నారు. పొంగనూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. నగిరి నియోజకవర్గం నుంచి వచ్చేసరికి మంత్రి ఆర్కే రోజా మరొకసారి 3వసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నాం. పార్లమెంట్ సెగ్మెంట్ ఇటు అసెంబ్లీ 7 స్థానాలకు సంబంధించినటువంటి తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏజెంట్లందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. 7 గంటలకు ఏజెంట్లు, ఇటు అబ్జర్వర్లు, ఇటు ఎన్నికల పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద యొక్క ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు సంబంధించి ఈ యొక్క అభ్యర్థుల ఈవీఎంలు మొదటి రౌండ్ నుంచి చివరి 20 రౌండ్ల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ద్వారా 20 రౌండ్ల వరకు కూడా వారి యొక్క కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 7 గంటల లోపే వారందరినీ కూడా ఈ యొక్క ముందుగా వారికి నిర్దేశించినటువంటి యొక్క స్థానాలకు చేరుకోవాలంటూ ఏజెంట్లకు నిర్దేశించిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా వారి యొక్క కేంద్రాలకు వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత 7 గంటలకు ఏజెంట్లు 4 అబ్జర్వర్ల సమక్షంలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరవబోతూ ఉన్నారు. రైట్, అత్యంత ఆసక్తికరమైన అంశం. మీరు ఎన్ని గంటలకు మాకు కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అందించబోతున్నారు మూర్తి? కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఫలితాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా పోలింగ్ సరళి ఎక్కువ శాతం పెరగడం నేపథ్యంలో మొదటి రౌండ్ వచ్చేసరికి 9 గంటలకే వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క పోలింగ్ సరళి అంతా చూస్తూ ఉంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 9 గంటలకు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ మూర్తి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రాజమహేంద్రవరం నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు హరీష్. అంతకంటే ముందుగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సమాచారం ఒకసారి మనం యుగంధర్తో మాట్లాడి తెలుసుకుందాం. యుగంధర్, కీలకమైనటువంటి నియోజకవర్గాలపైన ఆయా రాజకీయ పార్టీల పరిశీలన ఏ రకంగా కనిపిస్తోంది? ప్రధానమైన అంశం. రెండవది, కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లున్నాయి? ఈశ్వర్, వెరీ గుడ్ మార్నింగ్. కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినట్టయితే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇక్కడ ఉన్నటువంటి చిలకపాలెంలో ఉన్నటువంటి శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీకాకుళం, ఆమదలవలస, నర్సన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన లెక్కింపు కూడా జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఈ పార్లమెంట్లో అయితే 14,40,885 ఈవీఎంలలో ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 25,852 పోస్టల్ బ్యాలెట్లు పోలైనటువంటి పరిస్థితి. మొత్తంగా కలిపి పార్లమెంట్కి సంబంధించి 98 ఈవీఎం టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 30 టేబుల్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత ఇంకా విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్టయితే
విజయనగరం జిల్లాలో మొత్తం 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర, మరొకటి లెండి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర. ఈ చోట్ల ఒక ఎచ్చర్ల మినహా మిగతా 6 స్థానాలకు సంబంధించి ఇక్కడ లెక్కింపు జరుగుతుంది. విశాఖపట్నం పార్లమెంటుకి సంబంధించి ఎస్కోటకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా ఇక్కడ ఉన్నటువంటి లెండి ఇంజనీరింగ్ కాలేజీలోనే జరుగుతోంది. మొత్తం విజయనగరం పార్లమెంటు విషయానికి వచ్చినట్టయితే 12,84,886 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 7 గదుల్లో ఈ కౌంటింగ్ అయితే లెక్కింపు మొదలు పెడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 19,840 ఓట్లు పోలయ్యేవి. వీటి కోసం ప్రత్యేకంగా 20 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 20 టేబుల్స్ ద్వారా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇక అభ్యర్థుల విషయానికి వచ్చినట్టయితే ఈశ్వర్ మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తమ తాలూకా సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్నటువంటి ఏదైతే గుడ్ గవర్నెన్స్ ఉందో దాని మీద ఆధారపడి గెలుపు ధీమాతో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయా నాయకులందరూ కూడాను కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లో స్ట్రాంగ్ రూముల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడాను అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ కూడాను లెక్కింపు గదుల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అయితే అధికార యంత్రాంగం చేస్తోంది. జిల్లా కలెక్టర్తో పాటు అబ్జర్వర్సు, మైక్రో అబ్జర్వర్సు, కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ టేబుల్స్ దగ్గరికి చేరుకున్నారు. 6:30 కౌంటింగ్ టేబుల్ దగ్గరికి హాజరు కావాలని చెప్పి ముందుగానే అధికార యంత్రాంగం చెప్పారు. ఈ మేరకు వాళ్ళంతా కూడా కౌంటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు స్ట్రాంగ్ రూముల దగ్గరికి ఒక్కొక్క ఏజెంటు అదే జనరల్ ఏజెంట్ అభ్యర్థులు కూడా చేరుకుంటున్నారు. ఈ ప్రక్రియ అయితే సజాగా సాగుతుంది. 7 గంటల పార్లమెంటుకు సంబంధించి పార్టీల అబ్జర్వేషన్ ఏ రకంగా కనిపిస్తోంది ప్రధానమైన అంశం. మిగతాది ఈ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అక్కడ? కౌంటింగ్కి సంబంధించి అయితే ముఖ్యంగా చెప్పుకోవాలని అంటే విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే 2 చోట్ల, శ్రీకాకుళం సంబంధించి అయితే 1 చోట కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏర్పాట్ల విషయానికి వచ్చినట్టయితే గతంలో ఎన్నడూ లేనంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొదట ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏ ఫలితాన్ని ముందుగా మాకు అందించబోతున్నారు? ముఖ్యంగా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి నెల్లిమర్ల ఫలితం మేము అందించబోతున్నాం. శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చేసరికి పాతపట్నం ఫలితం అందించబోతున్నాం. ముందుగా అది 8 గంటలకల్లా మీకు ఆ ఫలితాలని తొలి రౌండ్లో అందించబోతున్నాం. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి భీములకి నుంచి సంబంధించినటువంటి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అధికారులు అందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. కౌంటింగ్ టేబుల్స్ దగ్గర కూడా హడావుడి మనకి చాలా స్పష్టంగా. యుగంధర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు అనంతపురం నుంచి శివారెడ్డి. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఒకటి ఉంది, దానికి సంబంధించిన సమాచారం కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మనం ఒక్కసారి రాజమహేంద్రవరం వెళ్దాం. హరీష్ మనకు అందుబాటులో ఉన్నారు. హరీష్, ఉమ్మడి ఈ తూర్పు లేదా పశ్చిమ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ ఏ రకంగా కనిపిస్తోంది? కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? ప్రధానంగా ఏ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితం ముందుగా వచ్చే అవకాశం ఉంది? ఈశ్వర్, ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించి ఈ నాయకులంతా ఇప్పటికే దీని మీద పరిశీలన కూడా జరిపారు. ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్ తీసుకుంటే ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం ఈ 4 నియోజకవర్గాలు కూడా చాలా కీలకమైనవి. ప్రధానంగా గడిచిన 5 సంవత్సరాల్లో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడంతో ఈ పోలింగ్ జరిగే సమయంలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఏ రకంగా చూసుకున్నా అటు తూర్పుగోదావరి జిల్లా కానీ, కాకినాడ కానీ, కోనసీమ కానీ అత్యధిక పోలింగ్ శాతం కూడా నమోదైంది. ఖచ్చితంగా ఈ కౌంటింగ్లో, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని అయితే అందరూ స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కీలకమైన నియోజకవర్గం అటు కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం కూడా చాలా కీలకమైంది. దీని మీద కూడా అంతా ఫోకస్ ఉంది. మొత్తం అంతా ఉత్కంఠత అయితే ప్రస్తుతానికి నెలకొంది. మరోవైపు కౌంటింగ్ పిఠాపురం ఒక అంచనాలు ఉంటాయి కదా, ఏ రకంగా ఎప్పుడు మీరు మాకు ఆ సమాచారాన్ని అందించబోతున్నారు? అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా వెల్లడి కానుంది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అయితే
కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఓట్లు కూడా 1,58,000 మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి రౌండ్, ముఖ్యంగా తొలి ఫలితం కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కోనసీమలో చూసుకుంటే అతి తక్కువ రౌండ్లు ఉన్న రాజోలు ఫలితం కూడా త్వరితగతిన వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్కి సంబంధించి పిఠాపురంకి సంబంధించినటువంటి సమాచారం ఎన్ని గంటలకు మీరు ఇవ్వబోతున్నారు? మనకి ఎప్పటి లోపల తొలి రౌండ్ ఫలితం కానీ లేకపోతే ఫైనల్ రిజల్ట్ కానీ ఎప్పటి లోపల వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఈశ్వర్, ప్రస్తుతం అయితే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు అయితే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8:30కు ఖచ్చితంగా అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. 10:30 లోపే మొదటి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది ఎంప్లాయీస్, ఉద్యోగులు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఉన్నారు. మరోవైపు భద్రతా పరంగా చూసుకున్నా సరే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం ఒక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 98 టేబుల్స్, అటు పార్లమెంటుకు 98, అసెంబ్లీకి 98, అదేవిధంగా 116 రౌండ్ చొప్పున ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈశ్వర్, రైట్, ఇక అనంతపురం వెళ్దాం. శివారెడ్డితో మనం మాట్లాడదాం. శివారెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లతో పాటు ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు, నాతో పాటు సాక్షి వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందూపురం సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈశ్వర్, ఎందుకంటే మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏదైతే అనంతపురం కావచ్చు, శ్రీ సత్యసాయి జిల్లాలు కావచ్చు, ఈ 2 జిల్లాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసేందుకు అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా అత్యంత కీలకమైన నియోజకవర్గమైనటువంటి హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి భద్రతా ఏర్పాటుతో పాటు అక్కడ కౌంటింగ్ పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా బాలకృష్ణకు ఒక చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 14 టేబుల్లు కౌంటింగ్కు ఏర్పాటు చేయగా ఒక ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 18 టేబుల్ వేశారు. సో ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఫలితం అత్యంత త్వరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటలోగా ఉరవకొండ ఫలితం రానుంది. మిగిలిన కాన్స్టిట్యూన్సీ సంబంధించి 2-3 గంటల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున రాయదుర్గం, అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి పూర్తి స్థాయిలో సాయంత్రం అయ్యే అవకాశాలు అయితే ఫలితం తెలియేందుకు అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. సర్వత్రా ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. అందుకే ఒక అనంతపురం జేఎన్టీలోనే దాదాపు 2,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. 30 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అత్యంత పగడ్బందీ చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈశ్వర్.